గులాబీ పూలు, ఇంకా చామంతి పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. చూసారు కదా, గులాబీ పూలు అయితే స్వామికి పెట్టేశాను. ఇంకా దీపం వెలిగించాలి. వెలిగిద్దాం దీపం. ఫైవ్ లేదా 2 అగరబత్తి వెలిగిస్తాను. నేనైతే 5 వెలిగిస్తున్నాను. చూసాను కదా, నాకు వచ్చినట్లు దేవుడికి పూలు అలంకరించేసి పూజ అయితే చేశాను. మీరు కూడా దేవుడికి దండం పెట్టుకోండి, అంతా మంచిగా జరగాలని చెప్పేసి. నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. బాబా అంటే చాలా నమ్మకం కూడా. మా పిల్లలు అయితే చూడండి, బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు, లేమన్నా లేయట్లేదు. వీడు చూడు, అంతరిక్షవాసి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు? నేనైతే ఇవాళ దోశ చేశాను. ఇంకా దోశ చేసుకుందాం మేమైతే. మీరేం చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. దోశలోకి ఉల్లిగడ్డ కారం బాగుంటుంది. నేను చట్నీ చేసుకుంటా, ఇవాళ అయితే ఉల్లిగడ్డ కారం చేశాను. మీరేమంటారు? మేమైతే ఉల్లిగడ్డ కారం అంటాం. చాలామంది ఎల్లిపాయ కారం అని కూడా అంటారు. మేమైతే ఉల్లిగడ్డ కారం అనే అంటాం. దోశ అయితే వేస్తున్నాను చూడండి. ఇలా పెనం మొత్తం తిప్పేస్తాను అన్నమాట. పెద్ద దోశ 2-3 తినేసరికి కడుపు అయితే నిండిపోయింది. దివ్యాక్షి, నీకు ఎన్ని దోశ కావాలి? నీకెన్ని దోశ కావాలి? ఇట్రా ఒకసారి. మా అమ్మాయికి కారం దోశ పైన పుయ్యాలంట. దోశ పైన అయితే పూసేసాను. కొంచెం సాల్ట్ అయితే చదువుతున్నాను. కొంచెం
ఇవాళ అయితే దోశ చేశాను. మీరేం చేశారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కొంచెం వీడియోస్ చేయాలన్న ఇష్టం కలిగేది. చేస్తాను, ప్రయత్నిస్తాను. సపోర్ట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.